ఈ రోజుల్లో చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీలు మన జీవితంలో ఒక భాగమైపోయాయి కదా. మనం అడిగిన దానికి వెంటనే సమాధానాలు, కథలు, కవితలు ఇలా ఎన్నో ఇస్తున్నాయి. కాని ఈ మ్యాజిక్ వెనుక అసలు సైన్స్ ఏంటి? ఈరోజు మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్ ఎలా పనిచేస్తాయో వివరంగా తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఏకంగా ఓ కథగానో, కవితగానో లేదా కోడ్గానో ఎలా మారిపోతుంది? ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి. సరే, అన్నింటికన్నా ముందుగా అసలు ఈ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, ఈ ఏఐ వెనుక ఉన్న ఆ బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ న్యూరల్ నెట్వర్క్. దీని ముఖ్యమైన పనేంటంటే ఇంటర్నెట్లో ఉన్న కోట్లాది పేజీల టెక్స్ట్ డేటాని ఎనలైజ్ చేసి ఒక వాక్యంలో నెక్స్ట్ వచ్చే పదం లేదా టోకన్ అంటే భాషలో అతి చిన్న యూనిట్ అన్నమాట, అది ఏమై ఉంటుందో ఊహించడం. హమ్మయ్య, అంత కష్టమైన డెఫినిషన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ రికగ్నైజర్ లాంటిదన్నమాట. అంటే భాషలో ఉన్న ప్యాటర్న్స్ని, పదాల మధ్య కనెక్షన్స్ని నేర్చుకుని దాని బేసిస్ మీద తర్వాత ఏ పదం వస్తే కరెక్ట్గా ఉంటుందో గెస్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ద బాయ్ వెంట్ టు ద అని ఉంది కదా. దీని తర్వాత ఏమొస్తుంది? మోడల్ ఏం చేస్తుందంటే ప్లేగ్రౌండ్ అనే పదానికి 40% ఛాన్స్ ఉందని లెక్కిస్తుంది. మిగతా పదాల కన్నా ఇదే ఎక్కువ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సింపుల్. దీని వెనుక ఉన్న లాజిక్ ఇదే. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ది ట్రాన్స్ఫార్మర్ బ్లూ ప్రింట్. అసలు ఈ టెక్నాలజీ మొత్తాన్ని సాధ్యం చేసిన ఒక రెవల్యూషనరీ ఆర్కిటెక్చర్ ఇది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చాలా స్పెషల్ అండి. పాత మోడల్స్ లాగా పదాల్ని ఒక్కొక్కటిగా కాకుండా ఇది మొత్తం టెక్స్ట్ని ఒకేసారి ప్రాసెస్ చేసేస్తుంది. దీనివల్ల లాభమేంటంటే వాక్యంలో ముందున్న పదానికి చివర్లో ఉన్న పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా, అంటే ఆ కాంటెక్స్ట్ని చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలదు. దీనివల్ల 3 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1, అన్ని పదాలను ఒకేసారి చూడగలగడం. 2, పదాల మధ్య ఏవి ఎక్కువ ఇంపార్టెంట్, ఏవి రిలేటెడ్ అని గుర్తించడం. ఇక 3, ఇది నేర్చుకున్న ఈ ప్యాటర్న్స్ అన్నింటినీ బిలియన్ల కొద్దీ పారామీటర్స్ అనే వాటిలో స్టోర్ చేసుకుంటుంది. నిజానికి ఈ పారామీటర్లే మోడల్ యొక్క నాలెడ్జ్ బ్యాంక్ అన్నమాట. సరే, ఆర్కిటెక్చర్ బాగుంది, కానీ అసలీ మోడల్ ఎలా నేర్చుకుంటుంది? అదే మన 3వ సెక్షన్, ద ఎల్ఎల్ఎం ట్రైనింగ్ ఫ్యాక్టరీ. చూద్దాం రండి. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. మొదట ఏమీ తెలియని ఒక బ్లాంక్ మోడల్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రీ ట్రైనింగ్ స్టేజ్. ఇందులో ఇంటర్నెట్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని దానికిచ్చి భాష, గ్రామర్, కొన్ని ఫ్యాక్ట్స్, ప్యాటర్న్స్ అన్నింటినీ నేర్పిస్తారు. ఇక ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఫైన్ ట్యూనింగ్. ఈ స్టేజ్లో ప్రశ్నలకి ఎలా సమాధానమివ్వాలి, మనుషుల్లాగా ఎలా మాట్లాడాలి అనే దానిమీద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన 4వ సెక్షన్ ది నెక్స్ట్ వర్డ్ ఎంజన్. అంటే ఎల్ఎల్ఎం స్టెప్ బై స్టెప్గా ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ వెంట్ టు ద అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఏ పదం రావాలి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కేఫ్, హాస్పిటల్, ప్లేగ్రౌండ్. మరి వీటిలో ఏది బెస్ట్? అక్కడే మోడల్ తన ట్రైనింగ్లో నేర్చుకున్న తెలివిని వాడుతుంది. సాధ్యమయ్యే ప్రతి పదానికి ఒక ప్రాబబిలిటీ స్కోర్ ఇస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ప్లేగ్రౌండ్కి అన్నింటికన్నా ఎక్కువ స్కోర్ వచ్చింది, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే అది కేవలం ఒక పదంతో ఆగదు. అత్యధిక ప్రాబబిలిటీ ఉన్న పదాన్ని సెలెక్ట్ చేసి దాన్ని వాక్యానికి యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ కొత్త వాక్యంతో మళ్లీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. ఇలా ఒక్కో పదం కలుపుకుంటూ వెళ్లడం వల్లే మనకు పూర్తి వాక్యాలు, పారాగ్రాఫ్లు వస్తాయన్నమాట. ఇక మన చివరి సెక్షన్, అవుట్పుట్ను కంట్రోల్ చేయడం. అంటే జనరేట్ అయ్యే టెక్స్ట్ని మనకు కావలసినట్టుగా మార్చుకోవడానికి మన చేతిలో ఉండే కంట్రోల్స్ ఏంటి, వాటి గురించి చూద్దాం. అవుట్పుట్ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేయడానికి మెయిన్గా 2 పద్ధతులున్నాయి. ఒకటి పారామీటర్స్, వీటిని మనం అవుట్పుట్ని మార్చే నాబ్స్ లాగా అనుకోవచ్చు. 2 వ్యూహాలు లేదా స్ట్రాటజీస్, ఇవి రూల్స్ని సెట్ చేసే రూల్ బుక్స్ లాంటివి. టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ నాబ్. దీన్ని పెంచామనుకోండి, మోడల్ కొంచెం రిస్క్ తీసుకుంటుంది. తక్కువ ప్రాబబిలిటీ ఉన్న పదాల్ని కూడా ట్రై చేస్తుంది. దానివల్ల మనకు క్రియేటివ్, సర్ప్రైజింగ్ ఆన్సర్స్ వస్తాయి. అదే టెంపరేచర్ని బాగా తగ్గించేస్తే సేఫ్ గేమ్ ఆడుతుంది. కేవలం కరెక్ట్గా ఊహించగలిగే సమాధానాలే ఇస్తుంది. టాప్ కే అని ఇంకో నాబ్ కూడా ఉంటుంది. ఇది మోడల్కి ఉన్న ఆప్షన్స్ని లిమిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, k = 2 అని సెట్ చేస్తే
అది టాప్ 2 ప్రాబబిలిటీ ఉన్న పదాలను మాత్రమే కన్సిడర్ చేస్తుంది. దీనివల్ల అవుట్పుట్ చాలా ఫోకస్డ్గా అటూ ఇటూ డీవియేట్ అవ్వకుండా వస్తుంది. ఇక స్ట్రాటజీస్ విషయానికొస్తే నెక్స్ట్ పదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మోడల్ రకరకాల పద్ధతులు వాడుతుంది. కేవలం హయ్యెస్ట్ స్కోరున్న పదాన్ని తీసుకోవడమే కాదు, గ్రీడీ సెర్చ్, బీమ్ సెర్చ్ లాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వీటిని వాడి అవుట్పుట్ క్వాలిటీని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. అసలు ఈ స్ట్రాటజీ అనే కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఓ సింపుల్ పద్ధతి చూద్దాం. అదే గ్రీడీ స్ట్రాటజీ. దీని లాజిక్ చాలా సింపుల్. ప్రతి స్టెప్లోనూ ముందు వెనక ఆలోచించకుండా అప్పటికి ఏ పదానికైతే హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉందో దాన్ని గుడ్డిగా సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, కాని కొన్నిసార్లు రిపీటెడ్గా బోరింగ్గా ఉండే జవాబులు రావచ్చు. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, ఈ టెక్నాలజీ అంతా కేవలం ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ప్యాటర్న్ మ్యాచింగ్ మీద నడుస్తుంటే మరి దీనికి నిజంగా అర్థం చేసుకోవడం అనే శక్తి ఎక్కడ్నించొస్తుంది? లేక ఇదంతా నిజమైన తెలివి కాదు, కేవలం ఒక అడ్వాన్స్డ్ అనుకరణ మాత్రమేనా? ఈ ప్రశ్న మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను.